అందరికీ ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం బట్టి మనం అందరం సజీవులంగా ఉండి ఈ వారాంతంలో మన కొరకు దేవుడు ఇచ్చిన సమయాన్ని వినియోగించుకోవడం కోసం రండి ఏర్పాటు చేయబడిన సమయానికి వచ్చి అందులో భాగం పొందవలసిందిగా మనం చేస్తూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన తండ్రి, నమ్మకమైన దేవ, సర్వలోక రక్షక, సర్వలోక పాలక, సర్వేశ్వర, నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. సర్వవ్యాపి అయిన దేవా, నీకు స్తోత్రాలు నాయన. ఉదయకాల సమయం నుండి క్షేమం భద్రత మీరు మాకు అనుగ్రహించారు. స్తోత్రములు. ఈ సాయంకాల వేళలో సోదరుల కొరకై ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రములు. బలహీనమని తప్పిపోకుండా ఉండాలని మా కొరకై మీరు ఇస్తుంటున్న సమయాలను మేము వినియోగించుకోవడం కోసం అది మీ యొక్క కృపని జ్ఞాపకం చేసుకున్న వారంగా మా పనులను మేము ముగించుకొని మీ సన్నిధిలో కూర్చోవడానికి కావలసిన కృపను కోరుకుంటూ వస్తుంటున్నాం. సాయం చేయవలసిందిగా వేడుకుంటున్నాను. అలాగని నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి. బలహీనమైన దేహము నాయన మీ యొక్క సులువు చాటున మరుగుపరుచుకోండి. మీరు ప్రత్యక్షం అవ్వండి. మీ మాటలు వినిపించండి. మీరు కనిపించండి ప్రభా. రాబోతున్న వాటి కొరకై నాయన అన్నిటినీ కూడా చక్క చేసుకొని భద్రం చేసుకోవడానికి కావాల్సిన వాక్య వెలుగును మీరు మాకు అనుగ్రహించవలసిందిగా వేడుకుంటూ దృశ్య శక్తులన్నింటినీ క్రీస్తునామలో బంధిస్తూ మీరు మాత్రమే నా ముందుండవలసిందిగా, మీ స్వరం మాత్రమే వినిపించవలసిందిగా యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. పాడుకుందాం. జాగ్రత్త భక్తులార పిలుపుదే. 273వ పాట. 273వ పాట పాడుకుందాం. జాగ్రత్త భక్తులార. జాగ్రత్త భక్తులార పిలుపిదే, ప్రభు యేసు వేగవచ్చును. వందనం హోసన్నా, రాజాది రాజు వచ్చును. విను మార్పాటము భూరాధ్వనియు ప్రధాన దూత శబ్దము. విను మార్పాటము భూరాధ్వనియు ప్రధాన దూత శబ్దము. జాగ్రత్త భక్తులార పిలుపిదే, ప్రభు యేసు వేగవచ్చును. చాలా రాత్రి గడచిపోయి చూడు పగలు వచ్చనుగా. విడువుము అంధకార క్రియలు, విడువుము అంధకార క్రియలు. తేజాయుధముల ధరించుము, తేజాయుధముల ధరించుము. జాగ్రత్త భక్తులార పిలుపిదే, ప్రభు యేసు వేగవచ్చును. గురుతులన్నీ నెరవేరినవి నోవహు కాలము తలచుము. లోతు భార్యను మరచిపోకు, లోతు భార్యను మరచిపోకు. మేలుకొనెడి సమయము వచ్చే, మేలుకొనెడి సమయము వచ్చే. జాగ్రత్త భక్తులార పిలుపిదే, ప్రభు యేసు వేగవచ్చును. మన దినములు లేఖింపబడెను, మేల్కొను వారికి భయమేమి. ఘనముగవారే తాబడుదూరు, ఘనముగవారే తాబడుదూరు. ఎవరు ప్రభుతో నడచెదరో, ఎవరు ప్రభువుతో నడచెదరో. జాగ్రత్త భక్తులార పిలుపిదే, ప్రభు యేసు వేగవచ్చును. దైవజనులు కొలుతురు గగనమున, ప్రభునందు మృతులు జీవింతురు. మేఘమునందు ఎల్లరు చేరి, మేఘమునందు ఎల్లరు చేరి
అచ్చటనే ప్రభుని గంతురు, అచ్చటనే ప్రభుని గంతురు. జాగ్రత్త భక్తులార పిలుపిదే ప్రభు యేసు వేగవచ్చును. క్రియలను బట్టి ప్రతిఫలమీచు, విజయులే దాన్ని పొందెదరు. ప్రీతిగా పలుకును ప్రభువే మనతో, ప్రీతిగా పలుకును ప్రభువే మనతో. నావానియు మీవేయనుచు, నావానియు మీవేయనుచు. జాగ్రత్త భక్తులార పిలుపిదే ప్రభు యేసు వేగవచ్చును. వందనం హోసనా, రాజాదిరాజు వచ్చును. విన్ను మార్పాటము భూరాజనియు ప్రధాన దూత శబ్దము. విన్ను మార్పాటము భూరాజనియు ప్రధాన దూత శబ్దము. జాగ్రత్త భక్తులార పిలుపిదే ప్రభు యేసు వేగవచ్చును. రండి, మీ బైబిల్ తీసుకొని కూర్చొని దేవుని సన్నిధిలో భయముతో భక్తితో కూర్చొని, మరే ఎలాగా దేవుని సన్నిధిలో కూర్చొని ఆయన పాదముల దగ్గర కూర్చొని ఉత్తమమైన దాన్ని స్వీకరిస్తూ వచ్చిందో అలాగన మనం కూడా మరే వలె మరి దేవుని పాద సన్నిధిలో కూర్చొని దేవుని ఆశీర్వాదాలు పొందుతాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగూ చేయని వానికి పాపము కలుగును. ప్రభు ఈ లేఖన భాగాలను మన కొరకై పంచిపెట్టును గాక. యాకోబు రాస్తూ చెప్తున్నాడు, రేపేమి సంభవించుతో తెలియదు, మరి మీ జీవము ఏ పాటిది అని చెప్తూ, మీరు ఏం చేయాలి అంటే మేలైనది ఏంటో తెలుసుకోండి, మేలైనది ఎరిగి అలాగూ చేయని వానికి పాపం కలుగును అని చెప్తున్నాను. ఏది మేలు, ఏది చెడు, ఏది జీవము, ఏది మరణము, ఏది మంచో ఏది చెడో తెలియనటువంటి స్థితిలో ఉంటే సరే, కానీ ఎరిగి కూడా మేలైనది చేయనెరిగి కూడా అలాగూ చేయని వానికి పాపం కలుగును. దాని పోయినసారి మనం చూస్తూ వచ్చాం. అబీగయలు నాబాలుని గురించి మనం చూస్తూ వచ్చాం. అబీగయలు భర్త కాలేబు సంతతి వాడు అయ్యున్నప్పటికీ కూడా మేలైనది తను కృతజ్ఞత కలిగి ఇవ్వవలసింది ఇవ్వకుండా, మేలైనది చేయకుండా పాపం చేసి మరణించిన వాడుగా ఉన్నాడు. అయితే తన భార్య ఏం చేసింది? అబీగయలు సుబుద్ధి కలిగి, అవును ఇది మేలు కాబట్టి మరి ఆ మేలైనది చేసి ఆమె బ్రతికినిదిగా కనిపిస్తుంది. అలాగన మేలైనది చేయి ఎరిగియుండి కూడా చేయకపోతే పాపము, పాపం వల్ల ఏమొస్తుంది? మరణము. పాపమే అంటున్నాడు, ఇంకా దోషం అంటం లేదు, బలహీనత అంటం లేదు. అయితే ఏమంటున్నాడు? పాపము అని అంటున్నాడు. కాబట్టి ఏదో ఆ పాపము వ్యభిచారము లేక దొంగతనము మోసము అబద్ధాలు కాదు, ఎరిగియుండి కూడా చేయకపోవడము పాపము అని చెప్పి చెప్తుంటున్నాడు. కాబట్టి ఈ పాపాన్ని మనం ఎందుకు చేయాలా? ఎరిగియుండి కూడా మనం ఈ పాపం చేసినట్లయితే అది పాపమని మనకు తెలియపరచబడాలి. తెలియపరచబడితేనే మనం దాని జోలికి మనం పోకుండా ఉంటాం. కాబట్టి ఎరిగి ఉన్నప్పుడు దాన్ని చేయాలని చెప్పి భక్తులు చెప్తూ ఉంటున్నారు. చూడండి, ఎస్తేరు గ్రంథం చూసినట్లయితే ఎస్తేరు గ్రంథము 'ఎస్తేరు గ్రంథంలో ఏమవుతుందంటే, ఇక్కడ ఇవన్నీ మనం చదవడం చాలా టైంతో అవుతుంది కాబట్టి మొర్దెకయి ఇక్కడున్న హామానికి మొక్కడం లేదని చెప్పి, హామాను రాజు దగ్గర మంత్రిగా ఉంటున్న హామాను యొక్క పెద్ద పీఠం
అది ఎక్కువగా చేశాడంట రాజు. తన ఇష్ట ప్రకారంగా చేస్తూ వచ్చాడు. యూదులందరినీ కూడా మొర్దెకై ఎవరో ఏంటో తెలుసుకుని యూదులందరినీ కూడా సంహరించాలని చెప్పి ఒక శాసనం పుట్టించాడు రాజుగారి ద్వారా. అందుకొరకై ఏమవుతుందంటే ఇప్పుడు యూదులందరూ కూడా చనిపోవ సిద్ధంగా ఉన్నారు. ఖడ్గం వాళ్ళ మీదకు వచ్చేటట్లుగా ఉంది. అయితే ఎస్తేరు కూడా యూదురాలు. ఆమె ఎక్కడున్నదంటే ఆమె అంత నగరంలో ఉన్నది, రాజనగర్లో ఉన్నది. ఆమె రాణిగా ఉన్నది. రాజనగర్లో ఉన్నప్పటికీ కూడా నువ్వు ఏమాత్రం తప్పించుకోవు అని మొర్దెకై తనకు వర్తమానం పంపుతాడు. ఇప్పుడు నీవు ఏం చెయ్యాలి అని అంటే, నువ్వు వెళ్ళు రాజు దగ్గరికి. ఇందుకోసమే వచ్చావేమో నీవు అని ఒకసారి మాట్లాడుతూ ఉంటాడు మొర్దెకై. మొర్దెకై ఎవరు? పినతండ్రి. కాబట్టి పెంచిన తండ్రి ఆయన. అందుకోసం ఏమని చెప్తుందంటే, ఇప్పుడు 4వ అధ్యాయంలో నా నిమిత్తం ఉపవాసం ఉండండి మీరు. నేను ఇంతవరకు వెళ్ళలేదు. ఒక మాట, చక్కని మాట ఉంది. ఏమంటే చూడండి, 10వ వచనంలో పిలువబడక, 4వ అధ్యాయము 10వ వచనంలో పిలువబడక పురుషుడే గాని స్త్రీయే గాని రాజు యొక్క అంతర్గృహమున ప్రవేశించిన ఎడల. అంతర్గృహము రాజనగర్లో అంతర్గృహం, రాజ ఆవరణ, రాజనగరు, రాజు యొక్క అంతర్గృహము. ఈ గృహంలోకి వెళ్ళాలంటే పిలువబడితేనే వెళ్ళాలంట. లేకపోతే అప్పుడు ఏమవుతుందంట, వాళ్ళని చంపేస్తారంట. అందుకోసం ఈ మాట పుట్టిందంట. అందుకొరకు నేను 30 దినాల నుండి నేను రాజు సన్నిధికి పిలువబడలేదు అని ఎస్తేరు చెప్తుంది. కాబట్టి నేను పిలువబడకపోతే నేనేం చేస్తాను? నేను నాశనం అయిపోతాను. కాబట్టి మీరేం చేయాలా? ఇది మరి మరణశాస్త్రము. రాజు దగ్గర మరణశాస్త్రం రాజు దగ్గర నుంచి వచ్చింది. రాజుల దగ్గర అనుమతి వచ్చేసింది సంహరించబడాలని. అయితే ఇప్పుడు మరి ఇది మేలైనది. ఒకరిని జీవంలోనికి నడిపించడం, మరణం నుండి తప్పించడం, ఈ ఖడ్గం వాళ్ళ మీద రాకుండా ఉండడం, అది ఒక శాసనంగా ఉన్నది. కాబట్టి ఈ శాసనాన్ని మార్చాలి. ఇది ఎంత రిస్క్తో కూడిన పని. అక్కడ రాజుగారేమో శాసనం విధించాడు, యూదులందరూ కూడా చనిపోవాలని, చంపేయాలని. ఈమెం చేయాలి? ఇప్పుడు తన యూదుల్ని రక్షించుకోవాలి. ఇద్దరికి భార్యాభర్తల మధ్య, రాజు రాణికి మధ్య ఏమన్నది? ఇద్దరు వ్యతిరేకమైన దిశలో ప్రయాణం చేస్తూ ఉంటున్నారు. కాబట్టి ఈ వ్యతిరేకమైన దిశలో ఏం చేయాలి? రాజు యొక్క మనసును తన వైపుకు త్రిప్పుకోవాలి అని అంటే ఏం చేయాలంటే, రాజు మనసు మార్చబడేటట్లుగా మీరు నా కొరకు ఉపవాసం ఉండండి. రాజు దగ్గరకు నేను వెళితే నేను బ్రతికేటట్లుగా నా కోసం ఉపవాసం ఉండండి. రాజు దగ్గర మీ నిమిత్తము నేను విజ్ఞాపన చేయగలిగినట్లుగా నా కోసం మీరు ఉపవాసం ఉండండి అని చెప్పినప్పుడు వారు నిజంగా ఎస్తేరు కొరకు ఉపవాసం ఉన్నారు. అయితే మీరే కాదు ఉపవాసం ఉండేది, నేను నా చెలికత్తులు కూడా ఉపవాసం ఉంటాం. ఈ ఉపవాసం ద్వారా మరి రాజు యొక్క మనసు కరుగుతుందేమో, దేవుడు మారుస్తాడేమోనని చెప్పి ఉపవాసం ఉన్నారు. అందరూ కూడా 3 దినములు ఉపవాసం ఉన్నారు. నేను నశిస్తా మీకోసం. ఒకవేళ నువ్వు పిలువబడకుండానే ఎందుకు వచ్చావు అని చెప్పి ఖడ్గం నా మీదకి వచ్చిందా, సరే నశిస్తా మీకోసం అని చెప్పి మరి ప్రజల మధ్య, ప్రజలకును రాజు శాస్త్రానికి మధ్య నిలవబడడానికి ఆమె ఇష్టపడుతూ వచ్చింది. ఇప్పుడు అయిపోయింది 3 దినాలు ఉపవాసం అయిపోయింది. 5వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే, 3వ దినమందు ఎస్తేరు రాజభూషణమును ధరించుకొని రాజునగరి యొక్క ఆవరణములో రాజు సన్నిధికి వెళ్ళి నిలిచెను. 3వ దినములో 2 రోజులు అయిపోయినది. 3వ దినములో ఎస్తేరు రాజభూషణములు ధరించుకొని రాజనగరి యొక్క ఆవరణములో రాజు సన్నిధికి వెళ్ళి నిలిచెను. రాజనగరు ద్వారమునకు ఎదురుగా ఉన్న రాజావరణములో తన రాజాసనం మీద రాజు కూర్చుని ఉండెను. ఇక్కడ 4వ అధ్యాయం 10వ వచనంలో అంతర్గృహం అని ఉన్నది. ఇక్కడ 5వ అధ్యాయము 2వ వచనములో
రాజనగరు రాజ ఆవరణ రాజు యొక్క నగర యొక్క ఆవరణలో ఉన్నది, అక్కడ రాజాసనం మీద ఉన్నాడు అని చెప్తుంది. ఈ ఉపవాసము ఎలాగ మారుతూ వచ్చిందంటే, అంతర్గృహంలో రాజు లేడు, అంతర్గృహంలో రాజు ఉంటాడంట, అక్కడికి వెళ్ళాలి ఈమె. ఇప్పుడు అంతర్గృహం నుండి ఎక్కడికి వచ్చాడు? రాజునగరు రాజు ఆవరణంలో అక్కడ ద్వారం దగ్గర రాజాసనం మీద కూర్చున్నాడు. ఈ ఉపవాసం యొక్క ప్రతిఫలము ఒకటి, రాజు అంతర్గృహంలో లేడు, రాజావరణంలో రాజనగర దగ్గర రాజాసనం మీద కూర్చుని ఉన్నాడు. ఒక్కటి మార్చబడింది, అంతర్గృహం నుండి రాజ ఆవరణంలోనికి వచ్చాడు, అక్కడ మార్చబడింది, రాజు ఉన్న ప్లేసు మార్చబడింది. ఉపవాసం ఏమైంది? ఈ ఉపవాసం ద్వారా రాజు అంతర్గృహంలో నుండి రాజావరణంలోనికి వచ్చాడు. ఉపవాస ప్రార్థన అనేది మనుషులను కదిలించేదిగా ఉన్నది. ఉపవాస ప్రార్థన అనేది మనుషులను మార్చేదిగా ఉన్నది. ఇదే రాజు నిద్ర పట్టకుండా మొర్దెకైకి హాని కలిగించకపోవచ్చున్న పరిస్థితులన్నీ కూడా మార్చివేసి మొర్దెకైని సత్కరించే పరిస్థితులకు తీసుకొచ్చారు. అలాగనే పరిస్థితులన్నింటినీ కూడా మార్చగలిగింది, మనుషులను మార్చగలిగింది. ఏమంటే 2 రోజులు ఉపవాసం అయిన తర్వాత 3వ రోజుకి వచ్చేటప్పటికి రాజాసనం వేసుకొని రాజావరణంలో ఉన్నాడు. ఎక్కడ ఉండవలసిన వాడు? అంతర్గృహంలో ఉండవలసిన వాడు, కానీ బయటికి వచ్చాడు. ఉపవాసం అనేది రాజుని ఆ ఆవరణలోనికి నడిపించిందిగా ఉన్నది. రెండవదిగా చూస్తే చూడండి, ఈమె ఎలాగన వెళ్ళిందంటే ఉపవాసంతో, మరి చింపిరి జుట్టుతోటి లేక గోని పట్టు కట్టుకొని మరి ముఖమంతా వికారంగా చేసుకొని వెళ్ళడంలో ఆమె ఎలాగని వెళ్ళింది? 3వ దినమందు ఎస్తేరు రాజభూషణములు ధరించుకున్నది. ఒక దిగులుగా, చింతగా, అయ్యో నా ప్రజలు ఇలాగ అయిపోతున్నారు అని చెప్పి ఆమె వెళ్ళడంలా అన్ని రాజభూషణములన్నీ ధరించుకొని వెళుతూ ఉన్నది. ఉపవాసంతో కూడిన వస్త్రాలు తీసివేసింది, ఉపవాసంతో కూడిన వస్త్రాలు తీసివేసింది. ఇప్పుడు రాజు సన్నిధికి, రాజుకు తగినట్లుగా రాజు సన్నిధికి ఎలాగని వెళ్ళిందంటే, రాజు ఇచ్చిన రాజభూషణాలు తీసుకొని వెళ్ళింది, వేసుకొని వెళ్ళింది, అలంకరించుకొని వెళ్ళింది. రాజభూషణాలు అంటే నగలు, భూషణం అంటే నగలు. ఈ రాజభూషణాలన్నీ కూడా వేసుకొని ధరించుకొని ఎక్కడ నిలిచింది? రాజా సింహాసనం దగ్గర నిలిచింది. మరి రాజుకి ఆమె మీదంట దయ పుట్టిందంట. చూడండి, ఆమె యందు 2వ వచనంలో రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను, ఆమెకు దయ పుట్టెను. ఆయనకు, రాజుకి ఏమైంది? రాజు దగ్గరికి వెళ్ళడంతో, అయ్యో నేను పిలవకపోయినా కానీ ఈమె ఎందుకు వచ్చింది అనే కోపం రాలా. సహజంగా అక్కడ ఏముంది వాక్యము? కోపం వస్తుంది, ఇంకా ఆ దండన ఆమెకు విధించబడుతుంది, శిక్ష విధించబడుతూ ఉన్నది, లేకపోతే చంపబడవలసి ఉన్నది. అయితే ఇప్పుడు దానికి మారుగా రాజుకి ఏమైంది? దయ పుట్టింది, దయ పుట్టింది. ఇదంతా దయ పుట్టడానికి ఉపవాసం వెనక ఉన్నది. ఆమె రెండో కార్యం ఏం చేసిందంటే, రాజు ఇచ్చిన ఆభరణాలని ధరించుకొని వెళ్ళింది. రాజు ఇచ్చిన ఆభరణములు, రాజు సన్నిధిలో ఇవ్వబడిన ఆభరణాలు, రాజు ఇష్టపూర్వకంగా రాణికి ఇచ్చిన ఆభరణాలు. ఈ ఆభరణాలు ఏంటి? రాజు ఆ ఆభరణములను చూసినప్పుడు, ఇవి నేనిచ్చిన ఆభరణములు. రాజు ఆమెను చూసినప్పుడు, ఈమె మరి తల నుండి కింద వరకు కూడా చూసినప్పుడు ఎలా ఉందామే? ఆమె ఆయన ఇచ్చిన ఆభరణములతో అలంకరించుకొని వచ్చింది. ఈ ఆభరణములు ఏమవుతాయి? అలంకరణగా ఉంటాయి, చూడడానికి ఇష్టము పుట్టించేవిగా ఉంటాయి. ఈ ఆభరణములు వేసుకోవడం ద్వారా వాళ్ళకేమవుతుంది? దయ. ఈయనకైతే దయ పుట్టింది, ఇంకొకరికి ఏమవుతుంది? ప్రేమ పుడుతుంది, ప్రేమ పుడుతుంది. ఇక్కడ ఈయనకు దయ పుట్టింది అని నేను చెప్తున్నారు. రాజభూషణములు ధరించుకొని వెళ్ళింది, వట్టిగా వెళ్ళలేదు. ఈ రాజభూషణాలు ఏంటి? అవి చూడండి,
సామెతల గ్రంథంలో అంటాడు 3వ అధ్యాయములో, దయను సత్యమును నీవెన్నడూ విడిచిపెట్టకాకు, అవి నీకు కంఠ భూషణములుగా ఉండును. దయ సత్యము అనేది ఎలా ఉంటుందంట? మనకు హారంగా ఉంటుందంట. కంఠభూషణం అంటే మరి మేడలో మనము చైన్స్ వేసుకుంటాం కదా, అవి హారాలు వేసుకుంటారు కదా, ఆ హారంగా కనిపిస్తుందంట. ఏంటది? ఇక్కడ సామెతల గ్రంథంలో సొలొమోను రాస్తూ ఉంటున్నాడు. అది సత్యము దయ. నీవు సత్యాన్ని దయను ఎప్పుడూ కూడా విడిచిపెట్టగాకు, విడనాడగాకు. అది నీవు కంఠానికి తగిలించుకో, అది హారంగా ఉండనివ్వు. ఈ హారం ఏం చేస్తుంది? చాలా అలంకరణగా ఉంటుంది, అలంకరణగా ఉంటుంది. ఈ హారము దయా సత్యం అంట. ఈ హారం ఏంటి? దయా సత్యము అని చెప్పి చెబుతూ ఉంటున్నాడు. కాబట్టి ఈ దయతో ఈ సత్యముతో ఆమె ఎక్కడికి వెళ్ళింది? రాజ సన్నిధికి వెళ్ళింది. రాజా ఒక మాట ఉన్నది, దయగలిగిన వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపించును. ఈమెం చేస్తుంది? దయతో, ప్రజల మీద ఉన్న దయతో సత్యం కోసం పోరాడుతూ ఉన్నది. ఈ యొక్క దయా సత్యము కంఠహారంగా ధరించుకొని ఆమె రాజు సన్నిధికి వెళ్ళినట్లుగా చూస్తూ వస్తున్నాం. ఈ దయను సత్యాన్ని ఏంటి? రాజు ఈ కంఠహారాన్ని చూస్తూ ఉన్నాడు, ఈ యొక్క రాజభూషణాలను చూస్తూ ఉంటున్నాడు. చూసి దయా సత్యం ఏంటి? ఆ దయ. అందుకోసం ఆమె మీద దయ పుట్టింది. దయను అలంకరించుకొని పోయింది, సత్యాన్ని అలంకరించుకొని పోయింది. ఇప్పుడు ఆమె మీద ఏం పుట్టింది? దయ పుట్టింది. మరి చక్కగా అలంకరించుకొని వీటిని మెడకి హారంగా ధరించుకొని వెళ్ళినట్లుగా చూస్తున్నాం. గతంలో ఎలాగుంది? ఉపవాసంతో ఉన్నది. గతంలో ఇలాంటి హారాలన్నీ కూడా లేవు. ఇప్పుడు ఇవన్నీ ధరించుకొని వెళ్ళిపోయింది. అంటే చక్క చేసుకొని, ప్రభుకి ఇష్టమైన రీతిలో చక్క చేసుకొని, ప్రభుకి ఇష్టమైన రీతిలో సిద్ధపరుచుకొని, మనం ఏదైనా మురికిగా ఉదయం నుండి మనం పనులు చేస్తూ ఉంటాం. పనులు చేసిన తర్వాత చెమటలతోటి అలాగనే ఉండలేం కదా. ఎలాగుంటాం? తర్వాత స్నానం చేసుకుంటాం, శుభ్రంగా ఉంటాం. రాత్రి కూడా అలాగనే స్నానం చేసుకుంటాం, శుభ్రంగా ఉంటాం. అలాగనే అన్నీ కూడా ఆమె ఏం చేసింది? ఇవన్నీ మురికి బట్టలు వాస బట్టలు అన్నీ తీసివేసి రాజుకి ఇష్టమైన రీతిగా, రాజు ఇష్టపడే రీతిగా, రాజు దయ చూపించే రీతిగా వెళ్ళింది. వెళ్ళినప్పుడు రాజు దయ చూపించాడు. రాణి అయిన ఎస్తేరు ఆయన పిలుస్తున్నాడు. రాణి అయిన ఎస్తేరు నీకేం కావాలి అని నేను చెప్తున్నాడు. కొంతమంది ఈ యొక్క వస్తువుల్ని ఉపయోగించుకుంటారు, కానీ వేరే రకంగా ఉపయోగించుకుంటారు. యెహెజ్కేలు 16వ అధ్యాయంలో చూసినట్లయితే చిన్నతనము పుట్టిన నాటి నుండి కూడా దేవుడు లేకపోతే ఒక మనిషి ఆమెను పెంచుతూ వచ్చాడంట, అన్నీ అలంకరించాడంట. చివరికి రాణి అగునంతగా నేను నిన్ను సౌందర్యవంతురాలుగా చేశాను అని నేను చెప్తున్నాడు. వస్తీ కూడా మరి రాణే, ఆమె కూడా ఏం చేసింది? తన యొక్క లేకపోతే తనకిచ్చిన రాజు కిరీటం అన్నీ కూడా ఏం చేసింది? వ్యర్థం చేసుకుంది. ఈ రాజభూషణాలు ఈమెం చేసింది? రాజుకు తగినట్లుగా అలంకరించుకొని వెళ్ళింది. గతంలో ఉన్న మరి పరిస్థితులన్నీ కూడా లేవు. గతంలో ఉన్న దుఃఖం అంతా కూడా లేదు. రాజుకు తగినట్లుగా వెళ్ళింది. అలాగనే రాజుకు తగినట్లుగా మనం కూడా రాజు సన్నిధికి వెళ్ళవలసిన వారం ఉన్నాం. రాజు ఎవరు? ఉపకారం చేసేవాడు. రాజు మనుషులను ఏలేవాడు. రాజు ప్రతి ఒక్కరి అవసరాలను తీర్చేవాడు. రాజు వీళ్ళ యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయని గమనించేవాడు. గతంలో రాజుల్లో కూడా రాజులు మరి ఏమీ తెలియకుండా గూఢచారుల్లాగా వచ్చేవాళ్ళంట, పరిస్థితులను తెలుసుకునేవాళ్ళంట. అలాగనే రాజు ప్రతి ఒక్కరి యొక్క ప్రతి కుటుంబానికి కూడా అవసరాలు తీర్చేవాడుగా ఉంటాడనమాట. అలాంటి రాజు, ఆ రాజు దగ్గరకు ఆమె వెళ్ళినప్పుడు దయ చూపించబడుతూ వచ్చిందనమాట. అలాగనే మన రాజు ఎవరు? ఈ రాజు నీ ప్రభువు, నీ సౌందర్యంని కోరినవాడు. కీర్తనల గ్రంథం 45వ అధ్యాయంలో
ఆమె బుట్టా పని చేసిన వస్త్రములను ధరించుకొని రాజు దగ్గరకు వస్తూ ఉంటుంది. 45వ అధ్యాయంలో కుమారి ఆలకించుము. కాబట్టి ఆమె ఏం చేస్తుంది? బుట్టా పని చేసిన వస్త్రాలు ధరించుకొని వస్తుంది. ఎవరి కొరకు? రాజు కొరకు. రాజు ఆమె యొక్క సౌందర్యాన్ని కోరినవాడుగా ఉన్నాడు. ఇప్పుడు ఆమె అక్కడికి వచ్చి దయ పొందుతూ వచ్చింది. మనం కూడా దేవుని యొక్క దయ, మన రారాజైన దేవుని యొక్క దయ పొందాలంటే మనకు దేవుడు ఏమిచ్చాడు? మనకు దేవుడిచ్చిన వాటిని మనం దేవుని దగ్గరకు తీసుకుని వెళ్ళగలుగుతున్నామా? ఇంకొకటి, యెషయా గ్రంథము 60వ అధ్యాయంలో చూసినట్లయితే దేవుడే మనకు భూషణం అంట. చూడండి, యెషయా గ్రంథము 60వ అధ్యాయము 19వ వచనములో, నీ దేవుడు నీకు పోషణముగా ఉండును. నీ దేవుడు నీకు పోషణముగా ఉండును. ఏంటి ఆ పోషణం? నగలు, కంఠహారము, తలకు కిరీటము, చేతులకు కడియములు, రిబ్కాకు అన్నీ కూడా ఉన్నాయి. అలాగనే మన యొక్క పోషణాలు ఎవరు ఏంటి అని అంటే ఎక్కడ నగలో కాదు. నగలేంటి? దేవుడే మనకు పోషణము అని చెప్పి చెప్తున్నాడు. దేవుడేనంట మనకు పోషణము. అంతేకాదు 62వ అధ్యాయంలో చూస్తే ఏమనుందంటే, నీవు దేవుని చేతిలో, యెహోవా చేతిలో పోషణ కిరీటము చెప్తున్నాడు. నీవు పోషణ, దేవుడు నీకు పోషణముగా ఉండును అంటే ఏంటది అర్థము? దేవుడే మనకి అలంకారం అంట. దేవుడే మనకి అలంకారము. ఈ పోషణాలనేవి, ఈ నగలనేవి, ఇవన్నీ ఏమి తీసుకొస్తుందంటే అలంకారంగా ఉంటాయి. ఈ అలంకారం ఏంటి? మనం ధరించుకునే అలంకారం ఏంటి? దేవుడిని అలంకారంగా అలంకరించుకొని దేవుడే నీకు భూషణంగా ఉండునని చెప్తున్నాడు. కాబట్టి దేవుడిని ధరించుకోమని చెప్పి చెప్తున్నాడు. క్రీస్తుని మీరు ధరించుకొని ఉండండి అని చెప్పి చెప్తున్నారు. కాబట్టి మనం ఏమి ధరించుకోవాలంట? దేవుడే మనకి భూషణం కాబట్టి ఆ దేవుణ్ణే మనం ధరించుకోవాలి. ఆ దేవుడేంటి? దేవుని ధరించుకోవడం అంటే ఏంటి? దేవుని యొక్క మనసు, దేవుని యొక్క హృదయము, దేవుని యొక్క భారము, దేవుని యొక్క క్వాలిటీసు, ఇవి ధరించుకోవాలి అని. సపోజ్ చూస్తాం, దేవుడు ఎవరంట? ప్రేమామయుడు అని అంటున్నాడు. దేవుడు ప్రేమామయుడు, దేవుడు సత్యవంతుడు, దేవుడు దయగలిగిన వాడు. ఈమె అవే ధరించుకొని వెళ్ళింది. అలాగనే మనం కూడా మేలు కలగాలి అని, ప్రతి ఒక్కరి విషయంలో మేలు కలగాలని ఆలోచన ఉండి, ఎరిగి ఉండి, మరి మేలు ఎరిగి ఉండి కూడా చేయకపోతే పాపము అని చెప్పిన మాటను బట్టి చూస్తే ఎస్తేర్ ఏం చేసింది? ఆమె మేలు చేయాలని చెప్పి, ఎంత అంటే ఖడ్గము తన మీదకి వచ్చేటటువంటి మేలు. కొంతమందికి మేలు చేయాలని ఉంటుంది, పాపం ఎవరు కూడా చేయలేనటువంటి పరిస్థితులు కలిగి ఉంటారు. అయినప్పటికీ కూడా రిస్క్ తీసుకొని కూడా కొంతమంది మేలు చేస్తూ ఉంటారు. లేదు, కొంతమంది ఏం చేస్తారంటే మేలు అనుభవిస్తారు కానీ ఇతరులకు మేలు చేయరు. కొంతమంది ద్వారా సహాయం పొందుతారు కానీ ఇతరులకు సహాయం చేయలేరు. నేను మేలు తగిన దాన్నే కానీ ఇతరులకు చేయగలిగినటువంటి దానిని కాదు. నీకు 2 వస్త్రాలుంటే ఒకటి ఇవ్వు, 2 రొట్టెలుంటే ఒకటి ఇవ్వు, తగినటువంటి వారికి. ఇప్పుడు ఆ మాట చాలా మంది అనుకుంటా ఉంటారు, నేనెక్కడ, వాళ్లే నాకు ఇస్తారు అని చెప్పి. కాదు, చేయనెరిగి ఉన్నావా నీవు? మేలు పొందదగినటువంటి వారికి చేయనెరిగి ఉండి కూడా చేయకపోతే, అందులో ఈ దినాల్లో ఎరిగి ఉండి కూడా నువ్వు చేయకపోతే, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి నువ్వు చేయనెరిగి ఉండి కూడా చేయలేకపోతే, కన్నీటితో మరి ఉంటున్న వారికి నువ్వు చేయనెరిగి ఉండి కూడా చేయకపోతే, ఎస్తేర్ ఎలాంటి స్టెప్ వేసిందంటే నశించిపోవడానికి కూడా స్టెప్ వేసింది. మరణము నన్ను ఆవరించినప్పటికీ పర్వాలేదని స్టెప్ వేసేసింది. రాజు దగ్గరికి వెళ్ళింది, రాజు దయ పొందింది. ఎప్పుడైతే తన ప్రాణాన్ని లెక్క చేయకుండా వెళ్ళిందో అప్పుడేమైందంట? దయ పొందుతూ వచ్చింది.
తన ప్రాణం కాపాడబడుతూ వచ్చింది. ఇతరుల ప్రాణాలను కూడా కాపాడుకోవడానికి సహాయం చేసింది. ఏంటి అంటే ఆమె యొక్క ధైర్యము, ఆమె మేలు చెయ్యాలని ఇష్టపడము. మూడవదిగా చూస్తే ఇతరులు ఆమె కోసం ఉపవాసం చేశారు. ఇతరుల కోసం ఆమె ఏం చేసింది? మేలు చేసింది. ఇతరులకు ఆమె యూదులకు ఏం చేస్తుంది? మేలు చేస్తుంది. ఇతరులు వాళ్ళు ఏం చేశారు? యూదులు ఆమెకి మేలు చేస్తున్నారు, రాజు మనసు కరిగించబడాలి అని చెప్పి. కాబట్టి ఒకరికి ఒకరు సహాయము, ఒకరి మరణానికి ఒకరు బాధ్యులుగా ఉంటున్నారు. మనం ఉంటున్నామా? అలాగనా మనం ఉంటున్నామా? కాబట్టి ఈమె మేలు చేయని ఎరిగియుండి మేలు చేయడానికి తన ప్రాణాన్ని సహితము లెక్క చేయకుండా స్టెప్ వేస్తూ వచ్చింది. మనం ఏం చేస్తున్నాం? దేవుడు కూడా అంతే కదా. యేసు ప్రభు వారు ఏం చేశారు? తన ప్రాణాన్ని సహితం, అదివరకంతా కూడా గొర్రెలు, గొడ్లు, ఇంకా పశువులు అన్నీ కూడా బలులు ఇస్తూ ఉంటే యేసు ప్రభు వారే ఆ స్థానంలో, జంతువుల స్థానంలో, పశువుల స్థానంలో యేసు ప్రభు వారే వచ్చారు. ఇది ఎంత మరి అసాధ్యమైన విషయము! ఇది ఎంత చేయలేనటువంటిది, దుఃఖంతో కూడినది. తన యొక్క మరి సకల ఐశ్వర్యము లేక శ్రీమంతుడుగా ఉన్న ఆయన, అంతేకాదు పరిశుద్ధుడని దేవదూతలు అంతా కూడా పొగుడుతూ ఉంటే అదంతా వదిలిపెట్టుకోవడం ఎంత అసాధ్యము! ఎంత మరి సాక్రిఫైస్ చెయ్యాలా? అలాంటిది వదిలిపెట్టుకొని యేసు ప్రభు వారు మన కోసం వచ్చారు. ఆయన్ని మనం ధరించుకోవాలంట. క్రీస్తును ధరించుకొనండి మీరు, ఆ ప్రేమను ధరించుకొనండి మీరు, ఆ సత్యాన్ని మీరు ధరించుకొనండి, ఆ కృపను, ఆ దయను మీరు ధరించుకొనండి. అలాగన ధరించుకున్నప్పుడు మన యొక్క ప్రార్థన ఆలకించబడుతున్నది. ఎలాగనా? రాత్రి కూడా మనం ఇంటికి వచ్చాం చక్క చేసుకోమని చెప్పి. కాబట్టి మనము మన యొక్క జీవితాలు చక్క చేసుకోవాలి. వాక్య వెలుగులో నేను ఎవరికి ఏ మేలు చేయగలుగుతున్నాను, ఎవరి కోసం నేను ప్రార్థన చేయగలుగుతూ ఉన్నాను, ఎవరికి నేను ఏ సహాయం చేయగలుగుతున్నాను, నిజమేనా పరీక్షించుకుంటాం. రాబోయే దినాలు గడ్డు దినాలుగా ఉన్నాయి. రాబోతున్న యేసుక్రీస్తు వారిని ఎదుర్కోవాలి. మేలు చేయి ఎరిగి ఉండి పాపములో పడకుండా మేలు పొందదగిన వారికి మేలు చేస్తాం. ఏ మేలు? దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క వాక్కు చెప్తూ ఉండు, దేవుని యొక్క మాటలు వినిపిస్తూ ఉండు. ఫోనుల్లో అవి ఇవి కాకుండా దేవుని యొక్క మాటలు వినిపిస్తూ ఉండు. దేవుడు రక్షకుడు, దేవుడు గొప్ప దేవుడు, పాపుల రక్షకుడు, ఆయన విమోచకుడు, ఆయన ఎంతో గొప్ప కార్యములు చేసిన ఆయన. ఆ మేలు చెయ్యమ్మా. అందుకోసమే యెహెజ్కేలు అంటాడు, వారి ప్రాణములకు నీ ఉత్తరవాదివి. నేను అనుదినము కూడా చేసే ప్రార్థన అదే. నా రక్త సంబంధుల విషయంలో నేను ఉత్తరవాదిగా ఉండకున్నట్లుగా చేయి ప్రభువా, ఎవరినన్నా సేవకులను పంపించు ప్రభువా అని రోజు కూడా నేను ప్రార్థన చేసుకుంటూ ఉంటాను. కనుక మనం చేయవలసిన మేలేంటి? ఈ దినాల్లో ఎక్కడ చూసినా మరి అయోమయంగా ఉంటుంది ప్రపంచం అంతా కూడాను. కాబట్టి మనం చేయవలసింది ఏంటి? రాజభూషణాలు ధరించుకొని ప్రభు మన మీద దయ చూపించినట్లుగా మనకిచ్చిన అపరాధుల నుండి విమోచన, పాప క్షమాపణతో పరిశుద్ధుడు, ఆయన ఎవరు? పరిశుద్ధుడు, పరిశుద్ధ జీవితం జీవిస్తూ అపరాధముల నుండి విడిపించబడి పాప క్షమాపణ పొంది ప్రేమ కలిగిన వారంగా, సత్యమును ధరించుకున్న వారంగా ఉన్నప్పుడు దేవుడు మన మీద దయ చూపిస్తాడు. ఆ దయతో మనం చేసే విజ్ఞాపన ఆలకిస్తాడు. రాణి అయిన ఎస్తేరు, నీకేం కావాలి? నీకు ఈ రాజ్యంలో సగమైన ఇస్తాను అని చెప్తూ వచ్చాడు. కాబట్టి అలాంటివన్నీ మనం ధరించుకొని ఈమె పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ వచ్చింది అని ప్రభువు మనల్ని చూసినప్పుడు దయ పొందేటట్లుగా ఉండాలి. పరిశుద్ధతను ధరించుకున్నది, ప్రేమను ధరించుకున్నది, నేనిచ్చిన వస్త్రాలను ధరించుకున్నది, నేనిచ్చిన వాటిని అన్ని రాజభూషణాలన్నీ ధరించుకున్నది. కాబట్టి ఈమె కోరిక నేను నెరవేర్చాలి అనే రీతిగా ప్రభువు మన మీద దయ చూపించేటట్లుగా ప్రార్థన చేసుకుందాం. కేవలం ప్రార్థన వరకే కాదు, ప్రభు చెప్పిన మాటలను మనం వింటూ ప్రభువును ధరించుకొని, గుణమాను అక్షయ అలంకారంను ధరించుకొని, ప్రభు యొక్క గుణగణాలన్నీ ధరించుకొని ప్రభు యొక్క సన్నిధిలో ఉన్నప్పుడు ప్రభు మనకిచ్చిన వస్త్రాలు కానీ రాజభూషణాలు కానీ చూసి
ఎస్తేరు నీకేం కావాలని రాజు అడిగినట్లుగా నిన్ను నీ పేరు పెట్టి అడుగుతాడు. అమ్మా నీకేం కావాలి, నువ్వేం చేయగోరుచున్నావు? నాకు ఇది కావాలి, నా జనులు కావాలి, నా జనులు రక్షణ లేకుండా ఉంటున్నారు, నా జనులు నశించిపోతున్నారు, ఖడ్గం మీద ఉన్నది, శాసనం ఉన్నది, కనుక అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పి మనం కూడా మన యొక్క విషయంలో, కుటుంబాల విషయంలో ప్రార్థన చేసుకుందాం. కుటుంబాల్లో రక్షణ లేదే, వాళ్ళు నరకాగ్నికి పోతే నువ్వు చూడగలవా? ఇక్కడ నువ్వు ఏడవకపోతే అక్కడ నువ్వు ఏడవలసి వస్తుంది, ఇక్కడ నువ్వు చెప్పకపోతే అక్కడ నువ్వు చెప్పలేవు. కాబట్టి సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుంటాం. భర్తలతోటి, పిల్లలతోటి మేలైనది చెప్పి దేవుల్లోనికి నడిపించుకుందాం. ఆ రీతిగా ప్రభు యొక్క సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేసి ప్రభు యొక్క దయ పొంది మన కుటుంబాలను మనం రక్షించుకుంటాం. ఎస్తేరు రాజభూషణాలు ధరించుకొని ఏ రీతిగా తన యొక్క వంశాన్ని, తన యొక్క జాతిని రక్షించుకుంటూ వచ్చిందో, రాజు యొక్క దయ పొందుతూ వచ్చిందో, అలాగని మనం కూడా దయ పొందుతాము. ప్రభు మన యొక్క ప్రార్థనను ఆలకించి మన యొక్క కుటుంబాలన్నింటినీ కూడా రక్షిస్తాడు. ప్రభు ఈ యొక్క లేఖన భాగాలను దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన నాయన, నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను ప్రభా. ఈ సమయంలో నాయన మీరు ఇచ్చిన లేఖన భాగాల ద్వారా రాజభూషణంలో ధరించుకొని మీ సన్నిధిలో ఉన్నప్పుడు మీరు మా మీద అనుగ్రహం చూపించే దేవుడు ఉన్నావని తెలియపరుస్తూ వచ్చావయ్యా. మా యొక్క కుటుంబాలన్నీ కూడా రక్షించబట్టు కొరకు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను ప్రభా. నాయన ఈ సమయంలో నాయన బిడ్డలు అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారని వింటూ వస్తూ ఉంటున్నాం. నాయన రమా గారి మనవడు, చిన్న మనవడు కొరకై ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. బిడ్డలు నా ప్రభా నాయన ఆరోగ్యంగా ఉండటి కొరకు చిన్నవాడు నాయన జ్ఞాపకం చేసుకుని ముట్టి స్వస్థపరచమని, ఆరోగ్యం దయచేయమని వేడుకొనుచుంటున్నాను. ఇలాగన చిన్న బిడ్డలు నాయన ఎంతమంది ఎలాగన ఉంటున్నారో తెలియదు, జ్ఞాపకం చేసుకుని ఆరోగ్యకరంగా ఉంచండి. హాస్పిటల్లో ఉన్నవారు, కరోనాతో బాధపడుతూ విలవిల్లాడుతూ నాయన ఉంటున్నవారు, ఆక్సిజన్ అందక ఉంటున్న వారు అందరినీ జ్ఞాపకం చేసుకురండి. ఒలివ యొక్క కుటుంబాన్ని, అలాగనే విజయలక్ష్మి కుటుంబాన్ని, అదే రీతిగా నా ప్రభు రాజకుమారి వాళ్ళ అత్తగారు, వాళ్ళ తోడు కోడల్ని నాయన, అదే రీతిగా ప్రభు సామ్రాజ్యమును, సలోమి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభు. ఇంకను నాయన వద్దండి వాణి గారి మామగారిని కూడా జ్ఞాపకం చేసుకోరండి ప్రభు. నాయన మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. ప్రతి ఒక్క సహోదరిని నాయన సహోదరిని జ్ఞాపకం చేసుకునవలసిందిగా, వారి యొక్క పిల్లలకు నాయన మార్గదర్శకులుగా నాయన తల్లులు ఉండగలుగునట్లుగా నాయన సహాయం చేయవలసిందిగా వేడుకొంచుంటున్నాను ప్రభా. ఆ రీతిగా మీ యొక్క కృపను బట్టి దేవా నిన్ను స్తుతించుకుంటూ ఘనపరుచుకుంటూ వస్తుంటున్నాను ప్రభా. సహాయం చేయండి. ఇలాగన మా యొక్క సహోదరులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా, నాయన ప్రతి పరిస్థితిని కూడా సాల్వ్ చేయగలిగినటువంటి వాడవని, ఎటువంటి నాయన ఖడ్గము మా మీదకి వచ్చినప్పటికీ, మీ సన్నిధికి వచ్చినప్పుడు మాకు సమస్తమును నాయన చక్కపరచగలవని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను ప్రభా. మమ్మలను మా యొక్క పిల్లలను అందరినీ కూడా నా ప్రభా నీ యొక్క కృపాహస్తములకు అప్పగించుకుంటూ ప్రభా, ఉన్న ప్రతి పరిస్థితిని చూసుకుంటూ ప్రభా నీ వాక్య వెలుగులో నడిపించబడే వారినిగా చేయవలసిందిగా వేడుకుంటూ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.